అయ్యా అరవకండి అయ్యా, నేను ఇక్కడ ఉన్నాను, ఆయనకు పెద్ద ఫ్యాన్ని. అల్లు అర్జున్ సార్కి అక్కడ ఉండి నేను అరవాలని ఉంది. ఏం చేస్తా నిర్మాతని ఇక్కడ తీసుకొచ్చి పడేశారు. నన్ను ఏం చేయమంటారు? ఎట్లా ఉంది తెలుసా? ఓకేనా? వెనకాల గ్యాలరీ నిల్చుంటే ఎవరు చూడు, ఎగిరి కలుతులే ఎలా ఉంది. పెద్ద ఫ్యాన్ని. కానీ ఇగో ఇక్కడికి తెచ్చారు, మైక్ ఇచ్చారు, ఏం చేయను, ఇక్కడ మాట్లాడాలి నిర్మాతని. ఓకేనా? ఓకే, లోపల కొంచెం కంట్రోల్ చేసుకుంటున్నా. తెలుసు మీ ప్లేస్లో నేనుంటే ఎవరిని మాట్లాడలేవు. అల్లు అర్జున్ సార్ మాట్లాడాలి, అల్లు అర్జున్ సార్ మాట్లాడాలి. కానీ ఇక్కడ ఉన్నాను కాబట్టి ఇక ఇక్కడ విచ్చేసిన అందరూ ఎందుకనంటే చాలామంది నన్ను బ్లెస్ చేయడానికి వచ్చారు. శివాజీ రాజా గారు, సత్యప్రకాష్ గారు, మరి RX100 ప్రొడ్యూసర్ అశోక్ రెడ్డి గారు, రామ్ సత్యనారాయణ గారు, ఇక చాలామంది, అంటే అసలు ఇంతమంది వస్తారని అనుకోలా. మా మిత్రుడు నాగేశ్వర రెడ్డి గారు, నరేందర్ గారు, ఇక ఇలా తీసుకుంటే చాలామంది ఉన్నారు. తర్వాత వేదిక ముంద అయ్యా నేను గట్టిగా అరుస్తా ఇప్పుడు, బన్నీ సార్, బన్నీ సార్, బన్నీ సార్. నాకు ఉంది, మీరు మాట్లాడుతుంటే ఇక్కడ తెచ్చిపోతున్నా నేను. బన్నీ సార్ వేదిక ముందున్నా. మరి పెద్దలు మా మిత్రుడు డైరెక్టర్ ఓమర్ సార్కి, మరి మలయాళంలో తను అంటే తెలుగులో మాకు అవకాశం ఇచ్చినటువంటి ఔషా బచ్చన్ సార్కి, తర్వాత ఇక చిత్ర యూనిట్ వీళ్ళందరికీ, ప్రియాకి, తర్వాత రోషన్కి, నూరికి, ఇక వీళ్ళందరికీ మొత్తం ఆల్ టీమ్స్ అందరికీ కూడా నిజంగా ఈరోజు ఎందుకంటే సమయం నాకు తెలుసు, నేను ఎక్కువసేపు మాట్లాడను. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఒరిజినల్గా అక్కడుండి వచ్చాను నేను ఇక్కడికి. ఒక సామాన్యమైనటువంటి ఒక రైతు కుటుంబంలో పుట్టినటువంటి నేను ఒక సినిమా మీద ఉన్నటువంటి వ్యామోహంతో నేను ఎర్రబస్కి హైదరాబాద్లో దిగాను. ఆర్టిస్ట్ అవుదామని అవ్వలేకపోయాను. బతకడమే భారం అనుకున్నటువంటి సమయంలో అప్పుడు కళామ తల్లి ఒక దారి చూపించింది. నువ్వు రియల్ ఎస్టేట్ ఒకరికి గృహాలు కల్పిస్తే వాళ్ళకి ఇల్లు అవసరము. చాలామంది ఇక్కడికి 90sలో సార్ ఇండస్ట్రీ ఇక్కడికి వస్తుంది, వాళ్ళకి గృహాలు కావాలి, అమ్ముకుంటే నీకు బతకడానికి ఒక 5,000 2,000 వాళ్ళు ఇస్తారు అంటే అక్కడ వ్యాపారం మొదలుపెట్టాం. అంచెలంచెలుగా అలా ఎదుగుతూ సుఖీభావ ప్రాపర్టీస్ని సొంతంగా స్థాపించి ఈరోజు కొన్ని వేల మందిని, లక్షల మందిని ఇంటి వాళ్ళని చేసి కొన్ని వేల మందికి నేను ఉపాధి కల్పిస్తున్నాను. అంత ప్యాషన్ సినిమా అంటే. ఎన్నో చిత్రాలు నేను సహ ప్రొడ్యూసర్గా చేశాను. ఒక 10 చిత్రాలకు పైగా నేను నిర్మాతగా చేశాను. కళామ తల్లి అమ్మా నాకు కబడ్డీ తల్లి అంటే ఏ సినిమా హిట్ అవ్వలేదు, ఎవరు నన్ను స్టేజ్ మీదకి పిలవలేదు. ఈరోజు నిజంగా ఒక అభిమాని, నిజంగా అంచెలంచెలుగా ఎదిగిన ఒక అభిమాని, నిజంగా మా బన్నీ సార్ చేతుల మీదుగా డెఫినెట్గా ఈ సినిమా మాత్రం అవార్డు తీసుకుంటాం సార్. అది డెఫినెట్గా మీ చేతులతోటి 100% తీసుకుంటాం సార్. అంత ఫ్లేవర్ ఉంది. ఈ చిత్రాన్ని తీసుకోవడానికి ఒక 2-3 పర్సన్స్ చాలా వాళ్ళ పేర్లు కూడా చెప్పాలి. నాకు సీతారామరాజు, సురేష్ అని 2 పర్సన్స్ ఉన్నారు. టోటల్గా కన్నడ నుంచి వాళ్ళందరూ కూడా ప్రాసెసింగ్ చేసింది వాళ్ళే. చేసిన తర్వాత సార్ ప్లీజ్ సీతారామరాజు గారు అండ్ సురేష్ స్టేజ్ మీదకి రావాలి. ఎందుకనంటే ప్లీజ్ సార్. సురేష్ పరిచయం చేస్తారు రావయ్యా, ఆడియన్స్ లేదు. ఇగో సురేష్ గారు సార్, సీతారామరాజు గారు ఒకసారి పరిచయం చేస్తా. సీతారామరాజు గారు, ఈ 2 వ్యక్తులు ఉండి
ఈ సినిమానికి రావడానికి ముఖ్య కారకులు. అయితే నేను ఇప్పటి వరకు స్వతహాగా సొంతంగానే చేసుకువచ్చాను సినిమాలన్నీ కానీ వ్యాపారం కానీ ఏదైనా. ఎందుకంటే పార్ట్నర్స్ అంటే కాంట్రవర్సీ వస్తుంది, ఎక్కడో ఒక చోట ప్రాబ్లమ్స్ వస్తుందని. బట్ వరుసగా ఈ ఫ్లాపులు ఇవ్వడంతో లక్ష్మీదేవి తగ్గిపోయింది, నా దగ్గర డబ్బులు లేవు. మరి ఆ టైంలో ఈ సినిమా అనేది మా ఔషధ బచ్చన్ సార్ ఏమో అసలు మలయాళంలోనే ఒక 4 రెట్లు రేట్ ఎక్కువ చెప్పాడు, ఆయన కాంప్రమైజ్ అవ్వలేదు. ఆ సమయంలో నేను ఏం చేయాలి అనుకుంటున్నటువంటి సమయంలో నా మిత్రుడు వినోద్ గారు, ప్లీజ్ సార్, నిజంగా అసలు మాకేంటంటే పంపిణీ రంగంలో తనున్నాడు డిస్ట్రిబ్యూటర్గా, మరి ఇక్కడ నేను ప్రొడ్యూసర్గా రియల్ ఎస్టేట్లో ఉన్నాను. మేమిద్దరం కలుస్తామని అనుకోలేదు. కలిసిన తర్వాత ఎంత భయపడ్డాను, అరే మనిషి ఎలాంటి వాడో, కలయిక ఎలా ఉంటుందో, ప్రాజెక్ట్ ఇదవుతుంది. కానీ నిజంగా సార్ హ్యాండ్స్ ఆఫ్ సార్. ఈ కలయిక ఎన్నో చిత్రాలు చేయడానికి అవకాశం ఇవ్వాలి. కాబట్టి ఒకటి, నన్ను బ్లెస్ చేయడానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, సార్ బన్నీ సార్ నిజంగా సార్ అక్కడ వెళ్ళి అరవాలని ఉంది సార్ నాకు బాగా. సార్ మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చినటువంటి మీకు, ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి ఈ స్థాయికి వచ్చాను సార్. బట్ ఈరోజు ఒకటే సార్, అంటే నేను మీకు ఇచ్చుకునేది ఒకటే సార్, ఎందుకు అంతే సార్, నేను చాలా ఫంక్షన్లలో మిమ్మల్ని చూశాను సార్. ఒక సామాన్య మనసులను ఎంకరేజ్ చేయడానికి మీరే సార్, నిజంగా మీకు మీరే సాటి సార్. ఒక ఇండస్ట్రీని, కళామతాల్ని నమ్ముకున్న వాళ్ళని ఎంకరేజ్ చేసినప్పుడు నేను ఒక వీడియోలో, నేను కెమెరాలో చూశాను సార్. ఏది మన టీవీలో ఒక ప్రోగ్రాం వస్తుంటే తను ఇండస్ట్రీని నమ్ముకున్నాడు, తనంటే కష్టపడ్డాడని మీరు ఒక సినిమా చేశాను సార్. నిజంగా సార్ అది నా గుండెల్లో ఉంది సార్. మీకు సార్ నిజంగా మరొక్కసారి సార్, మా అందరి తరపున, మా టీం వాళ్ళందరి తరపున మరొక్కసారి మీకు చేతులెత్తి నమస్కారం తెలియజేసుకుంటూ ముగిస్తున్నా సార్. థ్యాంక్ యూ.